మీలో ఒక డప్పు కొట్టడం మీరు అన్నట్టుగా ఆకతాయిగా కొట్టుకోవడం వేరు, డప్పు కొట్టినా ఎట్లా కొట్టినా సరే ఊర్లో జనాలను మెప్పించడం వేరు. కానీ డప్పు ఒక కళ అని మిమ్మల్ని మొట్టమొదటిగా ఈ వీటిలో ఒక డప్పుకు సంబంధించిన ఒక కళ ఉంది అని. డప్పు కొట్టడం ఇప్పుడు మీరు అన్నట్టుగా చాటింపు వేయడం ఇట్లా చాలా మంది చేస్తూ ఉంటారు. అట్లా కొట్టుకుంటూ వెళ్ళడం అనేది వేరు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి పరిమితమైన దానిగా చూసారు. అది ఒక కులానికి ఖచ్చితంగా మాట్లాడుకుంటే ఒక కులానికి ఏదో అనుకున్నారు, రాజముద్ర వేసినారు. కానీ ఇది ఒక కళ. ఈ కళ మీలో ఉందని మొట్టమొదటి గుర్తించింది ఎవరు? ఈ కళ నా లోపల ఉందని మొట్టమొదటిగా గుర్తించింది మా నాన్ననే. సూపర్. మా నాన్న. ఆ తర్వాత ఇది గుర్తించడానికి కారణము మా నాన్న ఒక జనశక్తి పార్టీ నక్సలైట్ రూప్లో పనిచేయడం వల్ల అనుకోకుండా మా ఊరికి అరుణోదయ విమలక్క వాళ్ళు ఎట్లయితే ఇప్పుడు నా కొడుకుని నేను ఎత్తుకుంటున్నానో వాళ్ళు చిన్నప్పటి నుండి అలాంటి భావాలతోటి పెరగడం వల్ల ఈ శబ్దం అనేది నాకు నా బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. కాబట్టి చేస్తే మా వాడిని ఇట్లా తయారు చేసుకోవాలి, లేకపోతే వాడి ఇష్టం ఇట్లా ఉంటే అట్లా అనేది మా నాన్న కొంచెం నాకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ మా ఫ్యామిలీలో పెట్టలేదు. కాబట్టి పెట్టలేదు కాబట్టి నేను ఇంత సక్సెస్ కాగలిగిన. ఇంత జీరో నుండి మొదలై ఇప్పుడు ఒక దేశంలో ఒక మంచి పేరు హీరో వరకు వెళ్ళినామంటే వాళ్ళ శ్రమ కూడా ఉన్నదన్న. అయితే ఇది డప్పును నేను ఇంత స్పెషలైజేషన్గా చేయడానికి కారణం ఒగ్గురావన్న. ఓకే, దానికంటే ముందు అన్న మీ ఫాదర్ జనశక్తిలో పనిచేశారు. అవునన్న. అంటే అండర్ గ్రౌండ్లో పనిచేశారా లేకపోతే? అండర్ గ్రౌండ్లో పనిచేశాడు, ప్లస్ మిలిటెంట్గా పనిచేశాడు. 2 రకాలుగా పనిచేశాడు మా నాన్న. మీది సిద్దిపేట ప్రాంతం. ఆ టైంలో అక్కడ ఈ సంబంధించినటువంటి రెవల్యూషనరీ థింగ్స్ చాలా ఉండేవి. ఒక జనశక్తిలో పనిచేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఇంటికి సంబంధించిన నిర్బంధాలు ఉంటాయి, పోలీసులకు సంబంధించినటువంటి పోలీస్ యాక్షన్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? చాలా సార్లు. అసలు 2000 తెలంగాణ వచ్చేంత వరకు ఇలాంటి సమస్యలు నేను ఫేస్ చేసిన. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఫేస్ చేసిన. కొత్త ఆఫీసర్స్ ఎవరు వచ్చినా మా ఇంటికి వచ్చేది. కొత్త ఆఫీసర్స్ ఎస్ఐలు సిఐలు ఎవరు వచ్చినా పలాని వాళ్ళని తీసుకురావాలంటే చిన్న ఎగ్జాంపుల్ అన్న, ఒకనొక సందర్భంలో మా నాన్న వేరే ఊరు వెళ్ళిండు చుట్టాల దగ్గరికి. వెళ్తే మా ఇంటికి వచ్చి గబారా చేసారు. నేనేమో పొలం పని మీద కొత్త సైకిల్ నేర్చుకున్నా, మా పొలం పని చేస్తే నాకు చికాగా అనిపించింది, చాలా బాధ అనిపించింది. అదే బురద బట్టలతోటి పోలీస్ స్టేషన్ పోయినా. ఎందుకు మమ్మల్ని హింస పెడుతున్నారు, ఇట్లా పెట్టాల్సిన అవసరం ఏముంది అని చిన్నప్పుడు పోతే నన్ను పోలీసు వాళ్ళు చైన్ తోటి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, చాలా ఘోరంగా కొట్టిరు. అయినా కూడా నేను వాళ్ళు ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని మనం చేస్తుంటే వాళ్ళు కొట్టుడుకు మళ్ళీ మనం నా ఎంటబడినారు. మళ్ళీ చిన్నతనంలోనే ఎంటబడితే ఎంత వయసు ఉంటుంది అప్పుడు? అప్పుడు నాకు 10 సంవత్సరాలు కూడా ఉండే అన్న. ఓకే, 10 సంవత్సరాలు కూడా ఉండే. బట్ నేను నాగలెత్తు లేనప్పటి నుండే నాగలు దున్నడం నేర్చుకున్నా. ఎందుకంటే మా నాన్న మాతో ఎక్కువ గడిపిన సందర్భాలు చాలా తక్కువ. సరే, కొంత వ్యవస్థ వచ్చిన తర్వాత అప్పటి నుండి అదైనా కానీ ఒక ముద్ర అనేది పడిపోయింది. అది నా వరకు వచ్చింది ముద్ర అనేది. ఓకే, మీరు అన్నట్టుగా ఇప్పుడు మీ నాన్న నుంచి కళ నేర్చుకున్నారు, మీ తాతల కాలం నుంచి ఇది మీరు తాత తండ్రి కొడుకు వరకు మీరు ఈ కళ నేర్చుకున్నారు. ఒక రకంగా మన పేరెంట్స్ ప్రభావం మన మీద పడుతుంది. అది వృత్తి రీత్యా కావచ్చు, ప్రవృత్తి రీత్యా కావచ్చు. మరి మీకు ఎప్పుడు అనిపించలేదా నాన్న రూట్లో జనశక్తిలోకి వెళ్ళాలని, లేదా ఆ రూట్లోకి వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదు? చాలా సార్లు అనిపించింది. అరే, నిర్బంధాలు కూడా ఎదుర్కొన్నాను అంటున్నారు, పోలీస్ దెబ్బల ముందే చూశానంటున్నారు. ఆబ్వియస్ గా నిర్బంధం ఎక్కువైపోతే మనకు తిరుగుబాటే మొదలవుతుంది. ఖచ్చితంగా ఈ వ్యవస్థ కాదు అదే కరెక్ట్ అని అనుకున్న సందర్భాలు ఉంటే మా నాన్న వద్దులే, నా జీవితం ఇట్లా అయింది, నీ దాకా ఎందుకని రిస్ట్రిక్షన్ చేసిండు. కానీ నేను చివరికి అదే నేపథ్యంతో వచ్చినవాని కాబట్టి ఎక్కడికి ఏరాలో నేను అక్కడికే చేరిపోయినా చివరికి. అంటే నేను ఏ సంస్థలకి వెళ్ళితే మా నాన్న వచ్చినాడో ఆ సంస్థకు నేను మళ్ళీ వెళ్ళిపోయినా, కళాకారుడిగా వెళ్ళిన. నేను అజ్ఞాత జీవితం ఏం గడపలేదు. ఒక ప్రజా ఉద్యమాలను చైతన్యం ప్రజల కోసం పనిచేసేవాడిగా ఒక కళాకారుడిగా నేను అదే రూట్లో వెళ్ళడం జరిగింది. ఓకే, ఆయనేమో అండర్ గ్రౌండ్లో ఉంటూ ప్రజల కోసం పనిచేశారు, మీరు ఫోర్ గ్రౌండ్లో ఉంటూ ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా మీరు ఉన్నారు. అవునవును. సో ఆ తర్వాత మీ ప్రస్థానం అంటే డప్పు ఎప్పుడైతే మీరు ఇప్పుడు మీ ఫాదర్ అన్నారు, జనశక్తిలో మీకు ఎలాంటి రిసీవ్ జరిగింది? అంటే మనకు మామూలుగా కమ్యూనిస్టు విప్లవ గ్రూపులు ఏదైనా సరే కళాకారులు అనగానే ఒక మంచి ట్రైనింగ్ ఇవ్వడము, సమాజాన్ని నేర్పడము ఇవి చేస్తూ ఉంటారు. అంటే అతను దేంట్లో అయితే ఒక పాటగాడైతే పాటలో తర్ఫీ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, కొంచెం మెలకువలు నేర్పించడము, సమాజాన్ని కూడా అట్ ద సేమ్ టైం సమాజాన్ని కూడా చెప్పడం. మీకు అలా జనశక్తిలో ఎలాంటి జరిగింది? అరుణోదయలో విమలక్క వాళ్ళు కొంతమంది రైటర్స్ తీసుకొచ్చి వర్క్ షాప్స్, మనం ఎట్లా రాయాలనేది. అంటే నాకు ఎప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి ప్రధానంగా దరువు కళాబృందం కారణం అన్న. నా పుట్టుక అరుణోదయ కావచ్చు, బట్ కానీ యూనివర్సిటీలో చదవాలి అన్న కసిని నిరూపించింది మాత్రం దరువు కళాబృందం. వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు దరువు ఎల్లన్న, దరువు అంజన్న, డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న, వీళ్ళకి పరిచయం చేసింది మా ప్రాంతం నుండి మా రిలేషన్లో ఒక బావ అవుతాడు,
మా పెద్దనాన్న బిడ్డని చేసుకోవడం వల్ల ఆయన నన్ను కొంచెం ఎంకరేజ్ చేసి వీడు రూట్ సపరేట్ అని వీళ్ళని పరిచయం చేయించి అట్లా నేను యూనివర్సిటీకి రాగలిగిన. ఆయన పేరు డి శ్యామ్ సుందర్, దుబ్బాక్ శ్యామ్ సుందర్ మా బావగారు. ఇట్లా వీళ్ళని పరిచయం చేసిండు. అంతకంటే ముందు కూడా లోకల్లో ఎంత స్కిల్ ఉన్నా కానీ కొంత లోకల్లో కొంతమంది కళాకారులు ఉంటారు గుర్తించాలంటే కూడా. అట్లా చీకోడు నరసింహులు అన్న, దోశల అనిల్ మామ కొంచెం నేను డప్పును చేస్తూ ఉంటే చిన్న మెలకువలు నేర్పించేది దోశల అనిల్ కుమార్. ఆ తర్వాత రామారావు, తుమ్మలెల్లమన్న, బాబు అన్న, పద్మనాభునిపల్లె శ్రీనివాస్ అన్న, వీళ్ళు ఇట్లా మా పక్కన ఉన్న సాయి అన్న, అట్లాంటి వీళ్ళు నేర్పించేది నాకు. అంటే ఈ వాయిద్యాల తబల కూడా భజన పాటలకు నేను చాలా అద్భుతంగా వాయించేది మా ఊళ్ళో. ఓకే, తబలా, తాళం, ఈ జానపదానికి సంబంధించిన ప్రతి వాయిద్యాన్ని నేను అలవోకగా వాయించగలను ఇప్పటికి కూడా.